హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా వరల్డ్. ఈరోజు మనం దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే దోసకాయని పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. దోసకాయని కట్ చేస్తున్నప్పుడు చిన్న పీస్ని టేస్ట్ చేసి చూడండి. చేదుగా ఉంటే మనకి ఇది పప్పు చేయడానికి పనికి రాదు. సో చేదు లేకపోతే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సీడ్స్ రిమూవ్ చేసి కట్ చేసుకున్నాను. సీడ్స్తో కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కుక్కర్ బౌల్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు దోసకాయ ముక్కలు, ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. దీనిలోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆల్రెడీ దోసకాయ కొంచెం పుల్లగానే ఉంటుంది. సో ఎక్కువ చింతపండు వేసుకుని అది బాగా పులుపు అయిపోతుంది. సో కొంచెం వేసుకోండి, సరిపోతుంది. దానిలోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ రానివ్వాలి. త్రీ విజిల్స్ కంప్లీట్ అయ్యాక రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మెత్తగా పప్పును మెదుపుకోవాలి. పోపు వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంగు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు, వేయట్లేదు. పోపు వేగాక పప్పులో వేసుకుని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పప్పును ఉడకనిస్తే మనకి దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.